మన చుట్టూతా మనకు తెలియకుండానే నిరంతరం ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది లోహాలకి సంబంధించిన యుద్ధం. ఈ యుద్ధంలో లోహాలని నాశనం చేసే ఒక నిశ్శబ్దమైన, కనికరం లేని శక్తి ఒకటుంది. ఈరోజు మనం ఆ శక్తి గురించే, ఆ కనిపించని శత్రువు గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. సముద్రం లోపల వందల ఏళ్ల క్రితం మునిగిపోయిన ఓడలకి, మన నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్నట్టుండే పెద్ద పెద్ద వంతెనలకి, చివరికి మన ఇంట్లో ఉండే తోట పనిముట్లకు, వీటన్నింటికీ కామన్గా ఉన్న విషయమేంటి? వాటికి ఒకే ఒక్క ఉమ్మడి శత్రువున్నాడు. ఎవరా శత్రువు? సమాధానం ఇదే: క్షయం. అవన్నీ కూడా క్షయం అనే ఒక అదృశ్య శత్రువుతో నిరంతరూ పోరాడుతూనే ఉంటాయి. మన ఈరోజు కథలో ప్రధాన విలన్ కూడా అదే. సరే, ఇక విషయంలోకి వద్దాం. ఈ కనిపించని శత్రువుకి శాస్త్రీయంగా పెట్టిన పేరు కొరోజన్. మనం వాడుక భాషలో దీన్నే తుప్పు పట్టడం అంటాం. ఇది ఏదో చిన్న విషయం అనుకోకండి. ఈ నిశ్శబ్ద శత్రువు వల్ల మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తోందంటే నమ్మండి. అందుకే దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మరి సైంటిఫిక్గా చెప్పాలంటే, ఒక లోహం తన చుట్టూ ఉన్న వాతావరణంతో, అంటే గాలి, నీరు లేదంటే ఇతర రసాయనాలతో రియాక్ట్ అయ్యి నెమ్మదిగా పాడైపోవడాన్నే కరోజన్ అని పిలుస్తాం. కెమిస్ట్రీ పరంగా చూస్తే ఇది ఒక ఆక్సీకరణ ప్రక్రియ, అంటే లోహం తన ఎలక్ట్రాన్లను కోల్పోవడం అనమాట. అయితే ఈ కరోజన్ అసలు ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న సైన్స్ ఏంటి? దాని రహస్యాన్ని మనం ఛేదించాలంటే ఎలక్ట్రోకెమికల్ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. విట్నీ అనే ఒక సైంటిస్ట్ ప్రతిపాదించిన ఈ థియరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం లోహం యొక్క ఉపరితలం మీద కోట్లాది చిన్న చిన్న బ్యాటరీలు ఏర్పడతాయట. ఈ చిన్న చిన్న సెల్స్ తమను తాము నాశనం చేసుకుంటూ కరోజన్కు కారణమవుతాయి. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక 3 అంకాల నాటకంలా చెప్పుకోవచ్చు. మొదటి దశలో లోహంలోని ఒక భాగాన్ని యానోడ్ అంటాం. అది ఎలక్ట్రాన్లను వదిలేస్తుంది. ఇక రెండో దశలో లోహంపై ఉన్న మరో భాగాన్ని క్యాథోడ్ అంటాం. ఇది గాలిలోని ఆక్సిజన్, తేమ సహాయంతో ఆ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. చివరిగా మూడో దశలో ఈ చర్యల వల్ల ఏర్పడిన అయాన్లన్నీ కలిసిపోయి మనకు కనిపించే తుప్పుగా మారిపోతాయి. అయితే ఈ కొరోజన్ అనేది ఎప్పుడూ ఒకేలా జరగదు. దానికి కారణమయ్యే ఈ చిన్న చిన్న సెల్స్ రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా ఏర్పడతాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది కంపోజిషన్ సెల్స్. 2 వేరువేరు లోహాలు, ఉదాహరణకి జింక్, ఇనుము, పక్కపక్కనే ఉన్నప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉండే జింక్ ఇనుమును కాపాడటానికి తను తాను త్యాగం చేసుకుని ముందుగా తుప్పుపడుతుంది. ఒక హీరోలాగన్మాట. ఆశ్చర్యకరంగా ఒకే లోహంలో కూడా కరోజన్ రావచ్చు. ఎలాగంటే, ఒక పైపు వంపు దగ్గర లేదా ఒక మేకు తల దగ్గర లోహం ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి ఉన్న భాగం యానోడ్గా మారిపోయి మిగతా భాగం కంటే వేగంగా తుప్పుపడుతుంది. ఇక మూడో రకం కాన్సంట్రేషన్ సెల్స్. ఒకే లోహం మీద కొన్ని చోట్ల ఎక్కువ ఆక్సిజన్, కొన్ని చోట్ల తక్కువ ఆక్సిజన్ తగిలినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఇక్కడ విచిత్రమేంటంటే, ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం యానోడ్గా మారి ఎక్కువగా తుప్పుపడుతుంది. చిత్రంలో చూపిస్తున్నట్లు నీటిలో మునిగి ఉన్న భాగం వేగంగా పాడవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య గురించి చాలానే తెలుసుకున్నాం. మరి దీనికి పరిష్కారాల్లేవా? ఉన్నాయి. అదృష్టవశాత్తు ఈ కనిపించని శత్రువుతో పోరాడటానికి మనుషులు కొన్ని అద్భుతమైన పద్ధతుల్ని కనిపెట్టారు. అవేంటో చూద్దాం. ఈ కరోజన్ని ఆపడానికి చాలా మార్గాలున్నాయి. స్వచ్ఛమైన లోహాలను వాడటం, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి మిశ్రమ లోహాలను తయారుచేయటం, వాతావరణం నుంచి ఆక్సిజన్ లేదా తేమను తీసేయటం, ఇంకా సింపుల్గా పెయింట్ లాంటి రక్షిత పూతలను వేయటం. ఇవన్నీ కొన్ని సాధారణ పద్ధతులు. ముఖ్యంగా లోహపు పూతల్లో 2 విధానాలున్నాయి. మొదటిది యానోడిక్ పూత. ఇందులో జింక్ లాంటి యాక్టివ్ మెటల్ని ఇనుము మీద పూస్తారు. ఇది ఒక బాడీగార్డ్ లాగా ఇనుము కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. రెండోది క్యాథోడిక్ పూత. ఇందులో టిన్ లాంటి తక్కువ యాక్టివ్ మెటల్ని పూస్తారు. ఇదొక కవచం లాంటిది. కానీ ఈ కవచానికి చిన్న గీత పడినా సరే లోపలున్న ఇనుము చాలా వేగంగా తుప్పుపట్టేస్తుంది. ఇక చివరిగా భూగర్భ పైప్లైన్లు లేదా పెద్ద పెద్ద షిప్పుల లాంటి అతి ముఖ్యమైన నిర్మాణాలను కాపాడటానికి వాడే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ ఐడియా చాలా సింపుల్ కానీ చాలా తెలివైనది. ఈ పద్ధతిలో మనం కాపాడాలనుకుంటున్న మొత్తం స్ట్రక్చర్ని బలవంతంగా క్యాథోడ్గా మార్చేస్తాం. ఒక వస్తువు క్యాథోడ్గా ఉన్నంతసేపు అది ఎలక్ట్రాన్స్ను కోల్పోదు కదా, సో అది తుప్పుపట్టే అవకాశమే లేకుండా చేస్తున్నామన్నమాట. ఎంత తెలివైన ఆలోచన కదూ! ఈ అడ్వాన్స్డ్ పద్ధతుల్లో మళ్ళీ 2 రకాలున్నాయి. ఎడమవైపున ఉన్న త్యాగపూరిత యానోడ్ పద్ధతిలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇనుప పైపుకు మెగ్నీషియం లాంటి ఒక బాడీగార్డ్ లోహాన్ని కలుపుతారు. ఆ బాడీగార్డ్ పైప్ కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. ఇక కుడివైపునున్న ఇంప్రెస్డ్ కరెంటు పద్ధతిలో ఒక బయటి పవర్ సోర్స్ నుంచి కరెంటు పంపి తుప్పు పట్టించే సహజమైన ప్రక్రియను పూర్తిగా ఆపేస్తారు. ఇది చాలా యాక్టివ్ పద్ధతి. సో ఈరోజు మనం కరోజన్ అనే అదృశ్య శత్రువు గురించి, దానిపై మన పోరాటం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే మనం భవిష్యత్తులో అంగారకుడిపైనో లేక సముద్ర గర్భంలోనో కొత్త ప్రపంచాలను నిర్మించాలని కలలు కంటున్నాం కదా. మరి అప్పుడు ఈ శాశ్వత యుద్ధంలో మనం ఎలాంటి కొత్త వ్యూహాలను అభివృద్ధి చెయ్యాల్సి ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.